ఐఎల్టీడీ పునరుద్ధాన పండుగ మహోత్సవంలో ఏపీ పానీయ లూథరన్ చర్చిలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యులు మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారు. అట్లాగే దేవుడు దానిని యేసు ప్రభు అనుకుంటాం, మన ప్రియులైన వారందరూ కూడా మరణించారని. కానీ ప్రభు యేసు క్రీస్తు ఆయన చెప్పినటువంటి మాట, నేనేమైపోయినటువంటి వారు ఆశ తర్వాత ఇంకేమీ లేదు అనుకుంటే ఈ లోకంలో పునరుద్ధాన శక్తి ఉంది. అట్లాగే ఆయనలను నింపాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. చివరికి ఈ మాట వినండి. AD 52 మన ఇండియాకి ఒక మిషనరీ వచ్చారు. ఈరోజు అందరూ కూడా పవిత్రమైనటువంటి రోజుగా దేవుని యొక్క వాక్యాన్ని విని మన జీవన ప్రయాణంలో మరింత శక్తివంతులు కావడానికి జరుగుతున్నటువంటి ఈస్టర్ దినం. మనం ఏదైతే విశ్వాసంతో దేవుని ఎడల పరిపూర్ణతను ప్రకటించి ఇప్పుడే వచ్చేసరికి వాక్యం చెప్తూ ఉన్నారు. విశ్వాసంలో పరిపూర్ణతే అన్ని ఫలాలకి మార్గం. అటువంటి వాక్యాన్ని మనకు అందించేటువంటి యేసు ప్రభువు ప్రేమ, దయ, కరుణ, సహాయం ఆయన మనకు అనుగ్రహించి ఎదుటి వారికి అందించమనేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఒక మానవుడికి ఆయన ప్రసాదించాడు. మనం పొందినటువంటి శక్తిని ఎదుటి వారికి పంచడం ద్వారా సహాయకుడే దేవుని యొక్క మార్గం. అటువంటి మార్గాన్ని ఉపదేశించినటువంటి ఈరోజు మీ అందరి యొక్క అంటే మీలో కలిగినటువంటి ప్రభు యొక్క శక్తిని దీవెనగా పొందేటువంటి అనుగ్రహాన్ని దైవజనులు అందించారు. ఈరోజు ఎక్కడో మారుమూల గ్రామంలో జనించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మందికి జరుగుతున్న మంచిలో భాగస్వామ్యం కావడం అంటే అది దేవుని యొక్క మహిమని నేను పూర్తిగా విశ్వసిస్తాను, నమ్ముతాను. ఆ కార్యంలో భాగంగా ఇవాళ రాజమండ్రి రూరల్లో ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా కాకుండా సేవ చేయడానికి ఒక సేవకుడిగా నియమింపబడి దేవుని యొక్క కృప కాకపోతే ఈరోజు నేను ఇక్కడికి రాలేదు. సిక్ అయి ఉన్నాను. ఫస్ట్ టైం బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత మీ ఆశీస్సులతో మరింత శక్తిని సంపాదించుకొని మీ అందరి ఆశీస్సులు మళ్ళీ పొంది ఎవరైతే ఇవాళ దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకుని సేవ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనుచర గణంలో నేను ఒక భక్తుడిగా ఆయన చేసేటువంటి సేవలో నేను ఒక భాగస్వామిగా ఉండడం అనేటువంటిది అదృష్టం. సో మీ అందరికీ కూడా ఈరోజు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండవది, విశ్వాసం మరింత పెంచి పెరిగి పరిపూర్ణతతో మనం ఆశించిన అంటే మనలో కలిగజేసినటువంటి ప్రతి ఆలోచనకి దేవుని యొక్క సహాయం మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నందుకు మీ అందరి యొక్క ప్రార్థనలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆర్థిక అంటే కష్టంలో దేవుని ఎవరైతే ప్రార్థన చేస్తారో అది తీర్చుటకు ఒక రూపం కావాలి. ఆ రూపాలే ప్రభుత్వాలు అవుతాయి. ఆ ప్రభుత్వాలు దేవుని యొక్క మార్గంలో నడిచే ప్రభుత్వాలు అయి ఉన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడని మేము ఇంతవరకు విశ్వసిస్తున్నాం. చాలా సిస్టమ్స్ అన్ని చూస్తాం. ఇవాళ పేపర్లో చూసినప్పుడు ఇది రాజకీయ వేదిక కాదు కనుక దేవుని యొక్క మాటలుగా నా నోట వచ్చినటువంటి పలుకులకి మీ అందరి యొక్క ప్రార్థనా భావం కొంత మాకు కూడా అవసరమని ఇప్పుడు అందరినీ ప్రార్థన చేస్తూ సెలవు.